హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ క్లినిక్కి వెళ్తున్నాను. వాళ్ళు పేషెంట్స్ అప్రిసియేషన్ డే జరుపుకుంటున్నారనమాట. సో నన్ను కూడా ఇన్వైట్ చేశారు. అలా నేను పేషెంట్ని కాలేదు ఎప్పుడు, బట్ జస్ట్ నా ఫ్రెండ్ కాబట్టి అక్కడ ఎలా ఉంటుందో ఏంటో చూడు అనేసి ఇన్వైట్ చేసిందనమాట. సో అందుకనే వెళ్ళాను నేను. సో మీకు కూడా ఈ డెంటల్ క్లినిక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఇక్కడ స్టాఫ్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉండే. ఇక్కడ మీరు డాగ్ చూస్తున్నారు కదా, ఇది ఒక థెరపిస్ట్ డాగ్ అంట. అసలు అది ఒక్కసారి కూడా అరవలేదండి, ఎంత సైలెంట్గా ముద్దుగా ఉన్నిందో. ఇక్కడ గెస్ట్ అందరికీ స్నాక్స్ అనేది పెట్టారు. నేనైతే ఏవి టేస్ట్ చేయలేదండి, ఎందుకంటే అన్నీ నాన్ వెజ్ ఉండే, చికెన్ అండ్ ఎగ్ అని. సో ఆ రోజు నేను వెజ్ అనమాట. సో అందుకని నేను తినలేదు ఆ రోజు. తినే అనమాట నా ఫ్రెండ్. సో తినైతే తన క్లినిక్ మొత్తం చూపిస్తుంది. సో ఇది కన్సల్టేషన్ రూమ్ అంట. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక లంచ్ ఏరియా లాగా అంటే ఇక్కడ వీళ్ళు లంచ్, ఫుడ్, స్నాక్స్ ఏమైనా ఇక్కడ తింటూ ఉంటారంట. ఇక్కడ చాలా మెస్సీగా ఉందని చెప్తుంది మాకు. నెక్స్ట్ వచ్చేసి ఇది హైజీన్ రూమ్ అంట. ఇక్కడే వాళ్ళ టీత్ క్లీనింగ్, చెకింగ్ అంతా కూడా ఇక్కడే చేస్తారంట. నెక్స్ట్ అయితే ఇది డెంటిస్ట్ రూమ్ అంట. సో ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయని చెప్తుంది. వీళ్ళ ఎక్విప్మెంట్ అంతా చాలా అడ్వాన్స్డ్గా ఉండే చూడ్డానికి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే వీళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ స్టెరిలైజ్ చేస్తారంట. ఇక్కడైతే ఇంకొక హైజీన్ రూమ్ అండ్ కన్సల్టేషన్ రూమ్ అది. సో నెక్స్ట్ వచ్చేసి తన విఐపి రూమ్ అని చెప్తుంది. ఎందుకు అంటే అది తను లైట్ వేసి చూపిస్తుంది అనమాట. ఆ లైట్స్ వల్ల విఐపి రూమ్ అని వీళ్ళు పిలుచుకుంటారంట అలా. సో అలా మేము డెంటల్ క్లినిక్ మొత్తం టూర్ వేసేసి సరదాగా అలా బయటికి వెళ్ళాము డాగ్తో ఆడుకుందాం అనేసి. సో దాని పేరు వచ్చేసి సాషా అంట. డాగ్ ఎంత ఫ్రెండ్లీగా ఉంది అంటే ఎంతమంది టచ్ చేసినా కూడా అది ఒక్కసారి కూడా ఇట్లా అగ్రెసివే అవ్వట్లేదు. దీని థెరపిస్ట్ డాగ్ అంట ఇది. సో ఏదైనా పేషెంట్స్ రూట్ కెనాల్ అలా చేయించేటప్పుడు భయం ఉన్న వాళ్ళకి ఈ డాగ్ అనేది ఒళ్ళో కూర్చోపెడతారంట. సో వాళ్ళకి ఆ భయం అనేది ఉండదు అనేసి. సో అయితే కొత్తది నేను విన్నది, చాలా బాగా అనిపించింది. సో ఇక్కడైతే అందరికీ స్టెన్సిల్ ఆర్ట్ అనేది వేస్తున్నారు. సో ఇలా టాటూస్ వేస్తున్నారు అనమాట. నేనైతే యూనికార్న్ వేయించుకుంటున్నాను. సో ఇక్కడ నా ఫ్రెండే వేసింది నాకు అది యూనికార్న్, ట్రై చేస్తానని వేస్తుంది. తనకు నేను చెప్తున్నాను నీ టాలెంట్ మొత్తం ఇందులోనే చూయించు అనేసి. సో అందుకే తను చాలా కేర్ఫుల్గా వేస్తుంది, నిదానంగా. ఫైనల్గా అయితే పర్లేదు, బాగానే వచ్చింది. నేనైతే ఇలా ఒక టాటూ వేయించుకోవడం ఫస్ట్ టైం అనమాట, కలర్ టాటూ. ఫన్ ఉండే, చాలా బాగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ అయితే ఒక పోజ్ ఇవ్వమంటే ఇలా ఇచ్చాను పోజు. నవ్వు నవ్వవే, నీట్ అయితే చూడు. Can I show your tattoo too? I've been with Dr. Oh, yeah. Nice. Yeah. నా ఇంకొక ఫ్రెండ్ పోయించుకుందని చెప్పేసి నేను కూడా పోయించుకున్నాను. ఇక్కడ ఒక ట్రాంపోలిన్ ఉండే, చాలా బాగా ఎంజాయ్ చేసాం దీని మీద. చాలా ఫన్ అనిపించింది. అండ్ ఫస్ట్ టైం అనమాట ఇలా ఆడుకోవడం, ఇందులో మంచిగా అనిపించింది ఇది. ఆ రోజు వాళ్ళ 47th మ్యారేజ్ యానివర్సరీ అనేసి అతను ఒక పాట పాడారు. The marriage of your spirits here
has caused him to remain. For whenever two or more of you are gathered in his name, there is love. Oh, there's love. అతను పాడారా అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒక పాట షేర్ చేసుకున్నారు, వినేయండి. Probably broke. All I have needed, thy hands have always provided. Great is thy faithfulness, Lord, unto me. ఇక్కడ మేము ఆల్మోస్ట్ 3 hours టైం స్పెండ్ చేసాం వీళ్ళతో. చాలా బాగా అనిపించింది. నేనైతే ఇలా ఫస్ట్ టైం ఇట్లా అవుట్ సైడర్స్ని కలవడం చాలా మంచిగా అనిపించింది. సో దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చాలా అప్లోడ్ చేస్తాను.